హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విజన్ గురు. సో ఇవాళ మనం 10th క్లాస్ హిందీ టెక్స్ట్ బుక్ కొత్తగా మారిందని చెప్పాం కదా. సో దీనికి సంబంధించి మనము పోయట్రీలో ఉన్నటువంటి లెసన్స్ అన్నీ కూడా, పోయమ్స్ అన్నీ కూడా ఆల్రెడీ డిస్కస్ చేసేసాము. సో ప్రోస్కి సంబంధించి కూడా మనం ఫస్ట్ లెసన్ బడే భాయ్ సాహెబ్ అనేటువంటి లెసన్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేస్తున్నామండి. ఎవరైనా చూడని వాళ్ళు, ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్న వాళ్ళు అయితే ప్రీవియస్ వీడియోస్ అన్నీ ఒకసారి చెక్ చేయండి. మీకు ఏ విధంగా అయినా సరే హెల్ప్ అవుతున్నాయి, మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఉపయోగపడతాయి అనుకుంటే మాత్రం తప్పకుండా వాళ్ళతో షేర్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో ఇవాళ అయితే మనము గద్యభాగ్ నుంచి, ప్రోజ్ నుంచి సెకండ్ లెసన్ చెప్పుకుంటాము. సో అయితే మన లెసన్ పేరు ఏంటి అంటే, చాలామంది నా కామెంట్ సెషన్లో ఈ లెసన్ అడుగుతూ ఉన్నారు, త్వరగా చెప్పండి మాకు ఈ లెసన్ ఎక్స్ప్లెనేషన్ అనేది. సో డైరీ కా ఏక్ పన్నా అనేటువంటి ఈ లెసన్ని రాసింది ఎవరు అంటే సీతారాం సెక్సరియా. ఇక్కడ ఆయన ఇమేజ్ కూడా ఇవ్వడం జరిగింది, చూడొచ్చు మీరు. నెక్స్ట్, ఆయన ఎప్పుడు పుట్టారు, ఎప్పుడు మరణించారు అనేది చూసినట్లయితే ఇక్కడ మనము ఇయర్స్ అనేవి మెన్షన్ చేశారు. 1892లో ఆయన జన్మించారు, 1982లో ఆయన మరణించారు. 1892 में उनका जन्म हुआ और 1982 में उनकी मृत्यु हो गई. सो 1892 में राजस्थान के नवलगढ़ में जन्मे सीताराम सेक्सरिया का अधिकांश जीवन कलकत्ता यानी कि कोलकाता में बीता. व्यापार व्यवसाय से जुड़े सेक्सरिया अनेक साहित्यिक, सांस्कृतिक और नारी शिक्षण संस्थाओं के प्रेरक, संस्थापक, संचालक रहे. महात्मा गांधी के आह्वान पर स्वतंत्रता आंदोलन में बढ़ चढ़कर हिस्सेदारी की. गुरुदेव रविंद्रनाथ ठाकुर, महात्मा गांधी, नेताजी सुभाष चंद्र बोस के करीबी रहे. सत्याग्रह आंदोलन के दौरान जेल यात्रा भी की. कुछ साल तक आजाद हिंद फौज के मंत्री भी रहे. भारत सरकार ने उन्हें 1962 में पद्मश्री सम्मान से सम्मानित किया. सीताराम सेक्सरिया को विद्यालयी शिक्षा पाने का अवसर नहीं मिला. स्वाध्याय से ही पढ़ना लिखना सीखा. स्मृतिकण, मन की बात, बीता युग, नई याद और 2 भागों में एक कार्यकर्ता की डायरी उनकी उल्लेखनीय कृतियां है. సో చూడండి, సో ఈ లెసన్ రాసినటువంటి రచయిత మన లేఖక్ సీతారాం సెక్సరియా గురించి ఇక్కడ మనకి కొన్ని వివరాలు అనేవి ఇవ్వడం జరిగింది. అయితే ఈయన ఎప్పుడు, ఎక్కడ పుట్టారు? 1892, 1892 में. कहाँ पर उनका जन्म हुआ? राजस्थान के नवलगढ़ में. సో ఆయన రాజస్థాన్కి చెందినటువంటి నవల్గఢ్లో ఆయన జన్మించారట. అయితే ఆయన జీవితకాలం యొక్క ఎక్కువ సమయము ఎక్కడ గడిపారు, ఆయన జీవితం ఎక్కడ గడిపారు అంటే కలకత్తాలో. అలాగే సో వ్యాపారంతో సంబంధాలు ఉన్నటువంటి ఈయన సాహిత్య, అలాగే సాంస్కృతిక, మహిళా విద్యా సంస్థలకు చాలా ప్రేరణ, అలాగే వాటిని స్థాపించారట. సో మహాత్మా గాంధీ, ఇంకా రవీంద్రనాథ్ ఠాగూర్, నేతాజీ సుభాష్ చంద్రబోస్ వీళ్ళందరితో కూడా ఈయన సన్నిహితంగా ఉండి స్వాతంత్ర ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. నెక్స్ట్, అలాగే ఆ ఉద్యమాలు చేసే టైంలో ఈయన జైలుకు కూడా వెళ్ళారనమాట. आंदोलन के दौरान जेल यात्रा भी की. कुछ साल तक आजाद हिंद फौज के मंत्री भी रहे. भारत सरकार ने उन्हें 1962 में पद्मश्री सम्मान से सम्मानित किया. అయితే ఈయన కొన్నాళ్ల వరకు ఆజాద్ హింద్ ఫౌజ్కి మంత్రిగా కూడా పనిచేశారు. నెక్స్ట్, అలాగే మన ఇండియన్ గవర్నమెంట్, భారత ప్రభుత్వం 1962లో 1962లో ఆయనకి పద్మశ్రీ అవార్డును కూడా ఇచ్చిందట. सीताराम सेक्सरिया को विद्यालयी शिक्षा पाने का अवसर नहीं मिला. स्वाध्याय से ही पढ़ना लिखना सीखा. అయితే ఈయనకి స్కూల్కి వెళ్ళి చదువుకునే అవకాశం పెద్ద లభించలేదట. కాబట్టి ఆయన స్వయంగా, అంటే సొంతంగా విషయాల్ని అర్థం చేసుకొని చదవడం, రాయడం ఇవన్నీ కూడా నేర్చుకున్నారు. స్మృతికణ్, మన్ కీ బాత్, బీతా యుగ్, నయీ యాద్ और 2 भागों में एक कार्यकर्ता की डायरी उनकी उल्लेखनीय कृतियां है. అయితే స్మృతికన్, మన్ కీ బాత్, బీతా యుగ్, నయీ యాద్ ఇవన్నీ ఏంటి అంటే, సో ఆయన రాసినటువంటి ముఖ్యమైనటువంటి రచనలు. సో ఇది మనకి రచయిత గురించి ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అన్నమాట. అయితే మన లెసన్ నేమ్ ఏం చెప్పుకున్నాం మనము? డైరీ కా ఏక్ పన్నా.
డైరీ అంటే మనందరికీ తెలిసిందే. ఏంటి డైరీ, ఎందుకు రాస్తాం మనం డైరీ? అసలు డైరీ అంటే ఏంటి అంటే దినచర్య. మనము ప్రతిరోజు లేచినప్పటి నుంచి పడుకోబోయే లోపల ఆ రోజంతా కూడా మనం ఏం చేస్తున్నాము, ఆ రోజులో మనం చేసినటువంటి ముఖ్యమైన పనులేంటి, వీటన్నిటినీ ఒక చోట నోట్ చేసుకోవడమే ఈ డైరీ. ఆ నోట్ చేసుకునేటువంటి బుక్నే మనము డైరీ అని పిలుస్తాము. సో డైరీ కా ఏక్ పన్నా, పన్నా మతలబ్ పేజ్. పన్నా అంటే ఏంటి అంటే ఒక పేజ్. డైరీలో రాసుకున్నటువంటి ఒక పేజ్ అనమాట మన లెసన్ మీనింగ్. అయితే సో మన సీతారాం సెక్సరియా మనం చెప్పుకున్నాం కదా, ఆయన జైలుకి వెళ్ళారు. మహాత్మా గాంధీ, నేతాజీ సుభాష్ చంద్రబోస్ వీళ్ళందరితో కూడా ఉద్యమాల్లో పాలు పంచుకున్నారు. అయితే ఈయన రాసుకున్నటువంటి డైరీలోని ఒక పేజ్ని మనం ఈరోజు చదవబోతున్నాం అనమాట. అంటే స్వాతంత్రం కోసం పోరాడేటువంటి సమయంలో మన దేశానికి స్వాతంత్రం రావాలి అని కోరుకునేటువంటి ఉద్యమాలు చేపడుతున్నటువంటి వ్యక్తుల్లో ఈయన కూడా ఒకరు. సో ఆయన ఆ కాలంలో, ఆ రోజుల్లో ఆయన చూసేటువంటి దృశ్యాలు, అంటే రోజు ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది కదా, ఉద్యమాల కోసం పోరాడుతూ ఉన్నప్పుడు, వీళ్ళు ఉద్యమాల్లో పాల్గొంటున్నప్పుడు అక్కడ జరిగే పోరాటాలు, సన్నివేశాలు చూస్తూ ఉంటారు, రకరకాల సంఘటనలు వింటూ ఉంటారు. లేదా ఆయనకి ఏమన్నా అనిపించినా కూడా అవన్నీ ఆయన డైరీలో నోట్ చేసుకునేవాడు. సో ఇలా చాలా సంవత్సరాలు ఆయన డైరీ రాసేవాడు అనమాట. సో అలా రాసినటువంటి ఆ డైరీలో నుంచి ఒక పేజ్ని మనం ఈరోజు చూడబోతున్నాము. तो देखिए 26 जनवरी 1931. సో ఏ డేట్న, ఏ ఇయర్, ఏ మంత్, అసలు ఎప్పటి పేజ్ చదువుతున్నాం మనము? 26th January. 26th January అనగానే ఇప్పుడు మనకేం గుర్తొస్తుంది? కరెక్ట్, రిపబ్లిక్ డే. ఇప్పుడు మనందరికీ తెలుసు కదా రిపబ్లిక్ డే అంటే January 26th అని. సో 1931లో January 26th రాసినటువంటి డైరీ యొక్క పేజ్ అనమాట ఇది. 26 जनवरी. आज का दिन तो अमर दिन है. आज के ही दिन सारे हिंदुस्तान में स्वतंत्रता दिवस मनाया गया था और इस वर्ष भी उसकी पुनरावृत्ति थी, जिसके लिए काफी तैयारियां पहले से की गई थी. गत वर्ष अपना हिस्सा बहुत साधारण था. इस वर्ष जितना अपने दे सकते थे दिया था. केवल प्रचार में 2000 रुपया खर्च किया गया था. सारे काम का भार अपने समझते थे, अपने ऊपर है, और इसी तरह जो कार्यकर्ता थे उनके घर जा जाकर समझाया था. చూడండి, సో అంటే ఇప్పుడు మనం ఇందాక ఏం చెప్పుకున్నాము, స్వాతంత్రానికి ముందు స్వాతంత్రం కోసం పోరాడుతున్నటువంటి టైమింగ్స్ అన్నమాట అవి. ఎక్కడ చూసినా కూడా ఉద్యమాలు, పోరాటాలు, ప్రాణాలు కోల్పోవడము. సో ఇలాంటి సంఘటనలు పెద్దవాళ్ళు, అంటే స్వాతంత్రం కోసం పోరాడేటువంటి వ్యక్తుల్ని బ్రిటిష్ వాళ్ళంతా కూడా అరెస్ట్ చేయడం కానివ్వండి. సో ఇలా అంతా జరుగుతూ ఉన్న టైం అనమాట అప్పట్లో. సో అప్పుడు రాశారు కదా ఇది మనకి 26 జనవరి. అయితే ఏం రాస్తున్నారు ఆ రోజు? ఆజ్ కా దిన్ తో అమర్ దిన్ హై. ఈ రోజు అమర్. అమర్ అంటే ఏంటి? చావు లేనటువంటిది. అమరులు అని ఎవరినంటారు? ఎవరికైతే ఎప్పటికీ చావు ఉండదంటే వాళ్ళు చనిపోయినప్పటికీ వాళ్ళ జ్ఞాపకాలతో వాళ్ళు ఎప్పటికీ బ్రతికి ఉంటారు అని. సో మర్చిపోలేనటువంటి యాద్గార్ దిన్ హై ఆజ్ కా దిన్. మనం ఎప్పటికీ మర్చిపోలేనటువంటి స్పెషల్ డే ఇవాళ. ఆజ్ కే హీ దిన్ సారే హిందుస్థాన్ మే స్వతంత్రతా దివస్ మనాయా గయా థా. సో ఏం చెప్తున్నారు? ఈరోజు నిజమైన స్వాతంత్రాన్ని మనము పొందుతాము. और इस वर्ष भी उसकी పునరావృత్తి थी. అంటే మనం ఏంటి, అప్పుడు పోరాటాలు జరుగుతున్నాయి అని చెప్పాను కదా. సో అంటే స్వతంత్రం వచ్చింది అని చెప్పేసి, అంటే బ్రిటిష్ వాళ్ళని ఎదుర్కోవడం, వాళ్ళు చెప్పింది మనం వినకుండా, మనం అంటే మేం భారతీయులము, మీరు వేరు, మీరు వెళ్ళిపోండి అని చెప్పేసి వాళ్ళని మనము వ్యతిరేకిస్తున్నాం. ఆ వ్యతిరేకించేటువంటి రోజుల్లో జరిగినటువంటి సంఘటన అన్నమాట ఇది. కాబట్టి ఏం చెప్తున్నారు? సో ఇవాల్టి రోజే మనకి స్వాతంత్రం వచ్చింది, అంటే పూర్తి స్వాతంత్రం రాలేదు కానీ అలా చెప్తున్నారనమాట ఇక్కడ. ఇవాల్టి రోజు మనకి స్వాతంత్రం వచ్చింది. और इस वर्ष भी उसकी పునరావృత్తి थी. కాబట్టి ఈ సంవత్సరం కూడా అది రిపీట్ చేస్తున్నాం మళ్ళీ మేము. जिसके लिए काफ़ी तैयारियां पहले से की गई थी. దీనికోసం ముందు నుంచి మేము ఏర్పాట్లన్నీ చేసేసుకొని ఉన్నాము.
గత వర్ష అప్నా హిస్సా బహుత్ సాధారణ థా. లాస్ట్ ఇయర్ మేము ఈ డేన ఇదే రోజున కొంచెం ఆ పార్టిసిపేషన్ అనేది అంతంత మాత్రంగా ఉనింది. ఇస్ వర్ష జితనా అప్నే దే సక్తే థే దియా థా. కానీ ఈ సంవత్సరం మేము ఎంత చెయ్యగలమో అంతా చేశాం. ఇక్కడ మేము అంటే మేము ఎవరైతే ఆ స్వాతంత్రం కోరుకుంటున్నారో, ఎవరైతే స్వాతంత్రం కోసం పోరాడుతున్నారో వాళ్ళ గురించి చెప్తున్నారనమాట ఇక్కడ. కేవల్ ప్రచార్ మే 2000 రూపాయ ఖర్చ్ కియా గయా థా. సో దీనికోసం ప్రచారం చేస్తూ అంటే అందరికీ తెలియజేస్తూ ఎలా జరుపుకోవాలి, ఎలా జరుపుకుంటున్నాము అని అందరికీ మనం ఇన్ఫార్మ్ చేయాలి కదా. సో దానికోసమే 2000 రూపాయలు ఖర్చు అయ్యాయట. సారే కామ్ కా భార్ అప్నే సమస్తే థే, अपने ऊपर है और इसी तरह जो कार्यकर्ता थे उनके घर जा जाकर समझाया था. సో ప్రతి ఒక్కరూ కూడా అందరి ఇళ్ళకి వెళ్ళి అన్ని పనులు మనం చేసుకోవాలి, మన దేశం స్వాతంత్రం కోసం పోరాటం చేస్తున్నాం మనందరము, అంటే ఇది మన పని, మనం మన కోసం చేసుకుంటున్నాం, మన ఇంటి కోసం, మన ప్రజల కోసం, మన వాళ్ళ కోసం చేసుకుంటున్నామని కార్యకర్తలందరూ కూడా అందరి ఇళ్ళకెళ్ళి వాళ్ళందరికీ అర్థమయ్యేలాగా చెప్పారట. बड़े बाजार के प्रायः मकानों पर राष्ट्रीय झंडा फहरा रहा था और कई मकान तो ऐसे सजाए गए थे कि ऐसा मालूम होता था कि मानो स्वतंत्रता मिल गई हो. సో బడే బాజార్కే ప్రాయః మకాన్ అంటే ఏంటి అంటే మనము ఒక్కొక్క వీధిని ఒక్కొక్క పేరుతో పిలుస్తాం కదా, అంటే పెద్ద బజార్ అని, చిన్న బజార్ అని, లేకపోతే మార్కెట్స్ అందని అలాగా. సో అలాగా బడే బాజార్ అనేటువంటి ఆ బాజార్కి దగ్గరలో ఉన్నటువంటి హౌసెస్ దగ్గర అంతా కూడా ప్రతి ఇంటిపైన మన భారతదేశపు జెండాను ఎగరేసుకుంటున్నారట. కొన్ని ఇళ్ళైతే అసలు ఎంత బాగా అలంకరించారో. సజానా అంటే ఏంటి అంటే డెకరేట్ చేయడం, అలంకరించుకోవడం. ఎలా అయితే మన ఇంట్లో మనము అంటే వాళ్ళ రిలీజియన్కి సంబంధించినటువంటి ఫెస్టివల్స్ వస్తే ఎలా మనం సంబరాలు జరుపుకుంటాము, అలాగా ఈ స్వతంత్రాన్ని మనం ఎలా అనుకుంటున్నాం, మన ఇంటి పండగలాగా ఇళ్ళను అలంకరించుకొని ఇంటిపైన జెండాని ఎగురవేసుకొని సంతోషంగా ఉన్నారట. కి ఐసా మాలూమ్ హోతా థా కి మానో స్వతంత్రత మిల్ గయి హో. అసలు ఆ వాతావరణాన్ని చూస్తే ఇల్లులు అలంకరించుకొని జెండాలు ఎగరేస్తూ ఆ కోలాహలంగా మనుషులు తిరగడం ఇదంతా చూస్తే ఎలా అనిపిస్తుందంటే స్వతంత్రం వచ్చేసిందేమో, మనము ఉద్యమాలు చేయట్లేదు, పోరాటాలు చేయట్లేదు, వచ్చేసిందేమో నిజంగానే ఫ్రీడమ్ మనకి అన్నట్లుగా అనిపిస్తుంది ఒక్క నిమిషానికి. కలకత్తే కే ప్రత్యేక్ భాగ్ మే హీ झंडे लगाए गए थे. సో కలకత్తాలో ప్రతి ఒక్క చోట ఎక్కడ చూసినా మన భారతదేశపు జెండాలు, మన జెండాలు కనిపిస్తూ ఉన్నాయి, బ్రిటిష్ వాళ్ళ ఫ్లాగ్స్ కాదు. జిస్ రాస్తే సే మనుష్య జాతే థే ఉసి రాస్తే మే ఉత్సాహ और నవీనత మాలూమ్ హోతీ థీ. సో ఒక దారి గుండా వెళుతున్నారు భారతీయులు అంటే చాలు ఆ వీధంతా కోలాహలంగా, ఉత్సాహంగా, ఒక తెలియని ఆనందం అక్కడ ఉట్టిపడుతూ ఉంది. లోగోం కా కెహనా థా కి ఐసీ సజావట్ పహలే నహీ హుయి. అందరూ చెప్పుకుంటున్నారంట, అరే ఎంత బాగా అలంకరించారు, అసలు ఇదంతా ఎంత బాగుంది, ముందెప్పుడు మేము చూడలేదే ఇంత సంబరాన్ని జరుపుకోవడము అని చెప్పుకుంటున్నారట. పులిస్ భీ అప్నీ పూరి తాకత్ సే షహర్ మే గష్త్ దేకర్ ప్రదర్శన్ కర్ రహీ థీ. అయితే ఇదంతా జరుగుతుంటే మరి బ్రిటిష్ వాళ్ళు కామ్గా చూస్తూ ఊరుకుంటారా? ఎప్పుడు మన భారతీయులు వాళ్ళ మీదకి దండెత్తుతారో, ఎక్కడ వాళ్ళని కొట్టేస్తారో, వ్యతిరేకిస్తారో అని చెప్పేసి వాళ్ళు కూడా ఏం చేశారు, అలర్ట్గా ఉన్నారు. వాళ్ళు బ్రిటిష్ పోలీసులంతా కూడా వాళ్ళ టీమ్స్ని వేసుకొని అన్ని చోట్ల తిరుగుతూ ఉన్నారనమాట. గష్త్ దేనా అంటే ఏంటి, సో వాళ్ళ డ్యూటీని చేస్తూ ఉన్నారు, వాళ్ళు తిరుగుతూ ఉన్నారనమాట. मोटर लारियों में गोरखे तथा सार्जेंट प्रत्येक मोड़ पर तैनात थे. సో మోటార్ అంటే వాళ్ళు బైక్స్, వాళ్ళ జీప్స్ ఉంటాయి కదా, పోలీస్ జీప్స్. అలాగే సార్జెంట్ అంటే ఏంటి అంటే ఆఫీసర్స్ అనమాట. సో ఆ పోలీస్ ఆఫీసర్స్ వీళ్ళందరూ కూడా పెద్ద పెద్ద లారీల్లో, జీపుల్లో, బైకుల్లో, వెహికల్స్ అన్నిట్లో కూడా వాళ్ళు గస్తీ చేస్తున్నారనమాట, తిరుగుతూ ఉన్నారు. అంటే ఎక్కడ మన మీటింగ్స్ జరగకుండా, భారతీయులు ఒకచోట గుమిగూడి ఉండకుండా, ఎటువంటి గొడవలు రాకుండా, బ్రిటిష్ వాళ్ళ పైకి మన వాళ్ళు వెళ్ళిపోకుండా, కాబట్టి కొంచెం కంట్రోల్ చేయాలి అన్నట్లుగా కాపలా కాస్తూ ఉన్నారనమాట, తిరుగుతూ ఉన్నారు వాళ్ళు. కితనీ హీ లారియా షహర్ మే ఘుమాయి జా రహీ థీ. చాలా లారీల్లో పోలీసులందరూ వచ్చి
ఊర్లో అంతా తిరుగుతూ ఉన్నారనమాట. అంటే భారతీయుల్లో కొంచెం భయం రావాలని, అయ్యో పోలీసులు ఉన్నారు, మనం బయటకు వెళ్ళకూడదు, మనం ఫ్లాగ్స్ ఎగరేయకూడదు, మనం సంబరాలు జరుపుకోకూడదు అని చెప్పేసి వాళ్ళు భయపడతారని వీళ్ళు ఇలా చేస్తున్నారట. గుడిసవారోం కా ప్రబంధ థా. గుడిసవార్ అంటే గుర్రపు స్వారీ చేస్తూ కూడా పోలీసులు తిరుగుతూ ఉన్నారట. కహీ భీ ట్రాఫిక్ పోలీస్ నహీ థీ. ఎక్కడ ట్రాఫిక్ పోలీసులు లేరట. సారీ పోలీస్ కో ఇసీ కామ్ మే లగాయా గయా థా. సో ఎందుకంటే ఆ ట్రాఫిక్ కానిస్టేబుల్స్ని కావచ్చు, వేరే వేరే పోస్టులలో ఉండేటువంటి అందరూ ఆఫీసర్స్ని కూడా ఇదే పని మీద పెట్టారు. ఏ పని మీద? ఎక్కడా మీటింగ్స్ జరగకూడదు, ఎక్కడా భారతీయులు ఒక చోట గుమిగూడకూడదు, ఎక్కడ పోరాటాలు జరగకూడదు అని చెప్పేసి వీటి మీద ఫోకస్ చేశారు వాళ్ళందరూ కూడా. బడే బడే పార్కోं तथा मैदानों को पुलिस ने सवेरे से ही घेर लिया था. పెద్ద పెద్ద పార్క్స్, గ్రౌండ్స్ అంటే ఓపెన్ ప్లేసెస్, ఎక్కడైతే మీటింగ్కి కన్వీనియంట్గా ఉంటుందో, ఎక్కడైతే ఎక్కువ మంది ఒక చోట కలవగలరో అలాంటి ప్లేసెస్ అన్నిటి మీద పొద్దున్నుంచి కూడా వాళ్ళు నిఘా పెట్టారనమాట. అక్కడంతా కూడా కాపలా ఉన్నారు. मॉन्यूमेंट के नीचे जहां शाम को सभा होने वाली थी उस जगह को तो भोर में 6 बजे से ही पुलिस ने बड़ी संख्या में घेर लिया था, पर तब भी कई जगह तो भोर में ही झंडा फहराया गया. श्रद्धानंद पार्क में बंगाल प्रांतीय विद्यार्थी संघ के मंत्री अविनाश बाबू ने झंडा गाड़ा तो पुलिस ने उनको पकड़ लिया. చూడండి, పెద్ద పెద్ద పార్క్స్ ఏవైతే ఉన్నాయో ఆ పార్క్స్ కావచ్చు, లేకపోతే గ్రౌండ్స్ కావచ్చు, అక్కడంతా కూడా ఏం చేశారు, పోలీసులు కాపలా ఉన్నారనమాట. అయితే మాన్యుమెంట్ దగ్గర ఎక్కడైతే వీళ్ళు ఈవినింగ్ మీటింగ్ పెట్టుకోవాలి అని నిర్ణయించుకున్నారో, భారతీయులంతా అక్కడికి చేరి ఎక్కడైతే వాళ్ళు మాట్లాడాలి, సభను ఏర్పాటు చేయాలి అని డిసైడ్ అయ్యారో అక్కడైతే 6 గంటల నుంచే పోలీసులు పెద్ద ఎత్తున అక్కడ గుమిగూడి కాపలా ఉన్నారనమాట. సో అక్కడ మీటింగ్ జరగకుండా ఉండాలి అని చెప్పేసి. కానీ వాళ్ళు ఉన్నప్పటికీ కూడా అక్కడ కూడా మన జెండాను ఎగరేశారట. శ్రద్ధానంద్ పార్క్ మే బంగాల్ ప్రాంతీయ విద్యార్థి సంఘ్ కే మంత్రి. సో శ్రద్ధానంద్ పార్క్, ఇది పార్క్ నేమ్ అనమాట. గాంధీ పార్క్, నెహ్రూ పార్క్ అంటాం కదా. సో అలాగ శ్రద్ధానంద్ పార్క్లో అయితే బంగాల్ ప్రాంతీయ విద్యార్థి సంఘానికి చెందినటువంటి, అక్కడ ఉన్నటువంటి విద్యార్థి సంఘానికి చెందినటువంటి మంత్రి అవినాష్ బాబు, ఆయన ఏం చేశారు, జెండా ఎగరేశారు. వెంటనే బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారు, అరేరే భారతీయులు ఇక్కడ భారతీయ జెండాను ఎగరేశారని చెప్పేసి ఆయన అరెస్ట్ చేసేసారు. తథా ఔర్ లోగోంకో మారా యా హటా దియా. మిగతా వాళ్ళని కూడా అక్కడ ఆ సంఘానికి చెందిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరినీ కూడా కొట్టారట, తరిమేశారట. तारा सुंदरी पार्क में बड़ा बाजार कांग्रेस कमेटी के युद्ध मंत्री हरिश्चंद्र सिंह झंडा फहराने गए पर वे भीतर ना जा सके. ఇంకొక పార్క్ అనమాట తారా సుందరి పార్క్. ఇక్కడ కూడా బడే బజార్ అక్కడికి చెందినటువంటి కాంగ్రెస్ కమిటీకి చెందినటువంటి యుద్ధ మంత్రి హరిశ్చంద్ర సింహ్, ఆయన కూడా అక్కడ జెండా ఎగరేయడానికి ఈ పార్క్కి వెళ్ళారు, సుందరి పార్క్కి వెళ్ళారు. అయితే ఆయన అసలు లోపలికి కూడా అలో చేయలేదట పార్క్లోకి. వహా పర్ కాఫీ మార్పీట్ హుయి, అక్కడ చాలా పొట్లాట జరిగిందనమాట. और 2-4 आदमियों के सिर फट गए, 2-3 అయితే తలలు కూడా పగిలిపోయాయట. गुजराती सेविका संघ की ओर से जुलूस निकाला. గుజరాతీ సేవికా సంఘ్ అంటే లేడీస్ అంతా కూడా, గుజరాతీ సేవికా సంఘ్ అనేది పేరు, ఆ సంఘం యొక్క పేరు. సో వాళ్ళంతా, మహిళలంతా కూడా జులూస్ అంటే సో ఒక ర్యాలీ కండక్ట్ చేశారు. జిస్మే బహుత్ సి లడ్కియా థీ, అందులో చాలా మంది ఆడపిల్లలు ఉన్నారు. ఉన్కో గిరఫ్తార్ కర్ లియా. సో ఇంతమంది కలిసి ర్యాలీ తీశారని చెప్పేసి ఆ ర్యాలీ చేసినటువంటి ఆ గర్ల్స్ అందరినీ కూడా, ఆడవాళ్ళనందరినీ కూడా అరెస్ట్ చేసేసారట. 11 बजे मारवाड़ी बालिका विद्यालय की लड़कियों ने अपने विद्यालय में झंडोत्सव मनाया. 11 గంటలకి మార్వాడి గర్ల్స్ స్కూల్ అనమాట, అక్కడి పిల్లలంతా కూడా, అక్కడి అమ్మాయిలందరూ కూడా వాళ్ళ స్కూల్లో ఫ్లాగ్ హోస్టింగ్ చేశారు, మన జెండాను ఎగరేశారట. జానకి దేవి, మదాల్సా బజాజ్ నారాయణ్ ఆది భీ గయి థీ. అక్కడ జానకి దేవి, మదాల్సా వీళ్ళ తదితర వాళ్ళు అంటే ముఖ్యమైన అటువంటి స్త్రీలందరూ కూడా అక్కడ వెళ్ళారు. లడ్కియోం కో ఉత్సవ్ కా క్యా మతలబ్ హై సమఝాయా గయా. సో అక్కడ స్కూల్లో చదివేటువంటి, ఆ మార్వాడి స్కూల్లో చదివేటువంటి ఆడపిల్లలందరికీ చెప్పారనమాట, అసలు ఏంటి ఇది పండగ, ఎందుకు,
అంటే మన స్వాతంత్రం యొక్క ఇంపార్టెన్స్ కావచ్చు, మనం ఎందుకు ఈ సంబరాలు జరుపుకుంటున్నాము, ఇంత వ్యతిరేకతని చూపిస్తున్నా కూడా బ్రిటిష్ వాళ్ళు మనం ఎందుకు పోరాటానికి దిగి ఇదంతా చేస్తున్నాము అనేది వాళ్ళందరికీ అర్థమయ్యేలాగా చెప్పారట. ఏక్ బార్ మోటర్ మే బైఠ్ కర్ సబ్ తరఫ్ ఘూమ్ కర్ దేఖా తో బహుత్ అచ్చా మాలూమ్ హో రహా థా. మన లేఖక్ చెప్తున్నారనమాట, ఒకసారి నేను ఆ మోటార్ బండ్లో ఎక్కేసి 4 వైపులా చూస్తే నాకు చాలా బాగా అనిపించింది. జగహ జగహ ఫోటో ఉతర్ రహే థే. కొన్ని చోట్లంతా మన జెండా ఎగరేసి ఫోటోస్ తీసుకుంటున్నారు. అప్నే భీ ఫోటో కా కాఫీ ప్రబంధ్ కియా థా. అప్నే, ఇక్కడ అప్నే అప్నే అని మళ్ళీ అంటున్నారు లేఖక్. అప్నే అంటే ఎవరంటే ఎవరైతే ఆ ఉద్యమాల్లో పాల్గొంటున్నారో, ఎవరైతే ఈ పనులన్నీ చూస్తున్నారో భారతీయులు, వాళ్ళ గురించి చెప్తున్నారనమాట. సో వీళ్ళు కూడా ఆ ఫొటోస్ కానీ ఇవి తీయడం కానీ వీటి గురించి చాలా అరేంజ్మెంట్స్ చేశారు. 2-3 బజే కई ఆద్మియోं को पकड़ लिया गया. సో 2-3 ఆ టైంకి అనమాట, ఆ టైంకి చాలా మందిని అరెస్ట్ చేసేసారు. ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళందరినీ వెతికి పట్టుకున్నారట బ్రిటిష్ వాళ్ళు. జిస్మే ముఖ్య పూర్ణోదాస్ और పురుషోత్తం రాయ్ థే. సో ఆ పట్టుకున్న వాళ్ళు, అరెస్ట్ చేసిన వాళ్లలో ముఖ్యమైనటువంటి వాళ్ళు పూర్ణోదాస్ అలాగే పురుషోత్తం రాయ్. सुभाष बाबू के जुलूस का भार पूर्णोदास पर था. సుభాష్ బాబు, సుభాష్ చంద్రబోస్ అనమాట. సుభాష్ బాబు అంటే ఇక్కడ సుభాష్ చంద్రబోస్, నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆయన కండక్ట్ చేయాల్సినటువంటి ర్యాలీ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి అన్ని పనులు కూడా ఈ పూర్ణోదాస్ అనేటువంటి వ్యక్తి మీదే ఉన్నింది. ఆయనకి ఇచ్చారు ఆ రెస్పాన్సిబిలిటీస్ అన్ని. కానీ ఈ పూర్ణోదాస్ని అరెస్ట్ చేసేసారు. పర్ యహ్ ప్రబంధ్ కర్ చుకా థా. అరెస్ట్ చేయ ముందే ఆయనకి ఇచ్చినటువంటి అన్ని పనుల్ని ఆయన కంప్లీట్ చేసేసారు. తర్వాత పోలీసులు ఆయన అరెస్ట్ చేసేసారు. స్త్రీ సమాజ్ అప్ని తయారీ మే లగా థా. సో స్త్రీలు ఎవరైతే మెయిన్ ఉంటారో వాళ్ళందరూ కూడా వాళ్ళ టీమ్స్ని రెడీగా పెట్టుకుని ఉన్నారు ర్యాలీ కోసం. जगह जगह ये स्त्रियां अपना जुलूस निकालने की तथा ठीक स्थान पर पहुंचने की कोशिश कर रही थी. సో ఆ ప్లేసెస్లో ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క టీం ఉంటారు కదా, సో వాళ్ళందరూ రెడీగా ఉన్నారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఎక్కడైతే మీటింగ్ ఏర్పాటు చేస్తున్నారో అక్కడికి వీళ్ళందరూ ర్యాలీ అందరూ కలిసి వెళ్ళాలి అని చెప్పేసి వాళ్ళందరూ ప్రిపేర్డ్గా ఉన్నారు. మోన్యుమెంట్ కే పాస్ జైసా ప్రబంధ్ భోర్ మే థా వైసా కరీబ్ 1 బజే నహీ రహా. పొద్దున ఆ మోన్యుమెంట్ దగ్గర మీటింగ్ అని చెప్పుకున్నాం కదా, పొద్దున బాగా పోలీసులు ఎక్కువగా ఉన్నారు, జెండా ఎగరనీళ్ళు ఇవ్వలేదు, మనుషుల్ని అరెస్ట్ చేసేసారు కదా. కానీ మధ్యాహ్నం అయ్యేసరికి అంతమంది ప్రజలు అక్కడ అంతమంది పోలీసులు అక్కడ లేరనమాట. సో ఒకటి ఆ టైం అయింది, 1 గంట అప్పటికి అక్కడ ఎవరు లేరట. इससे लोगों को आशा होने लगी कि शायद पुलिस अपना रंग ना दिखलावे, पर वह कब रुकने वाली थी. వీళ్ళంతా అనుకున్నారు, మన భారతీయులంతా అనుకున్నారు, అరే పెద్ద పోలీసులు ఎవరు కనిపించట్లేదు కదా, సరేలే అని వీళ్ళు అనుకున్నారు. కానీ పోలీసులు బ్రిటిష్ వాళ్ళు అమ్ముకుంటారా, వాళ్ళ రంగును చూపిస్తారు కదా, వాళ్ళ బుద్ధిని చూపిస్తారు కదా. 3 बजे से ही मैदान में हजारों आदमियों की भीड़ होने लगी और लोग टोलियां बना कर मैदान में घूमने लगे. आज जो बात थी वह निराली थी. సో 3 ఆ టైంకి ఎక్కడెక్కడి నుంచో ఆ గ్రౌండ్ మొత్తం నిండిపోయింది, ఆ పార్క్ గ్రౌండ్ మొత్తం నిండిపోయింది. వేల సంఖ్యలో మనుషులు తరలొస్తున్నారు, గుంపులుగా వస్తున్నారు, టీమ్స్గా వస్తున్నారు. అందరూ అక్కడ తిరుగుతూ ఉంటే అసలు ఆ దృశ్యం చూడ్డానికే కనుల విందుగా ఉన్నింది. जब से कानून भंग का काम शुरू हुआ है तब से आज तक इतनी बड़ी सभा ऐसे मैदान में नहीं की गई थी और यह सभा तो कहना चाहिए कि ఓపెన్ లడాయి థీ. ఎప్పటి నుంచి అయితే మేము ఆ బ్రిటిష్ వాళ్ళ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నామో అప్పటి నుంచి ఇంత పెద్ద మీటింగ్ ఎక్కడా జరగలేదు. ఇంతమంది ప్రజలు ఒక చోట కలిసి మన భారతీయులంతా తమ వ్యతిరేకతని చూపించలేదు. అసలు ఎలా ఉన్నిందంటే మేము చేసినటువంటి సభ, ఈ ర్యాలీ అంతా కూడా ఓపెన్ ఛాలెంజ్ బ్రిటిష్ వాళ్ళకి మనం ఇచ్చినట్లుగా ఉన్నింది. पुलिस कमिश्नर का नोटिस निकल चुका था कि अमुक धारा के अनुसार कोई सभा नहीं हो सकती. पुलिस कमिश्नर इश्यू जारी చేశారన్నమాట. సో ఇలాగా ఎవరు కూడా మీటింగ్స్ అనేవి కండక్ట్ చేయకూడదు అని. जो लोग काम करने वाले थे उन सबको इंस्पेक्टरों के द्वारा नोटिस और सूचना दे दी गई थी कि आप यदि सभा में भाग लेंगे तो दोषी समझे जाएंगे. సో ఇన్స్పెక్టర్ నుండి కూడా
నోటీసులు వెళ్ళాయన్నమాట మెయిన్ లీడర్స్ అందరికీ కూడా. మీరు కానీ ఆ మీటింగ్లో పార్టిసిపేట్ చేసినట్లయితే మిమ్మల్ని అరెస్ట్ చేసేస్తాము. इधर काउंसिल की तरफ से नोटिस निकल गया था कि मॉन्यूमेंट के नीचे ठीक 4:24 पर झंडा फहराया जाएगा. కానీ వీళ్ళ కౌన్సిల్ వాళ్ళు నిర్ణయించింది ఏంటి, కరెక్ట్గా అదే మాన్యుమెంట్ దగ్గర 4:24 24 నిమిషాలకి అక్కడ జెండా ఎగరేయాలని వీళ్ళు టైం ఫిక్స్ చేశారు. తథా స్వతంత్రతాకి ప్రతిజ్ఞ పఢీ జాయేగి. సో జెండా ఎగరేసి స్వాతంత్రం కోసం ఒక ప్రతిజ్ఞని పూనాలి, అందరూ ఒక ప్లెడ్జ్ చేయాలి. सर्वसाधारण की उपस्थिति होनी चाहिए. खुला चैलेंज देकर ऐसी सभा पहले नहीं की गई थी. సో వాళ్ళు నోటీసులు పంపించినా కూడా ఓపెన్గా మనం ఛాలెంజ్ చేసి 4:24 ఖచ్చితంగా మేము జెండా ఎగరేస్తాము, మేమందరం అక్కడ ప్లెడ్జ్ చేస్తాము అని ఒక ఓపెన్ ఛాలెంజ్ ఇచ్చాం మేము వాళ్ళకి. ఇలా ఎప్పుడు జరగలేదు. ठीक 4:10 पर సుభాష్ బాబు జులూస్ లేకర్ ఆయే. కరెక్ట్గా 4:10 సుభాష్ చంద్రబోస్, నేతాజీ సుభాష్ చంద్రబోస్ అక్కడ తన ర్యాలీతో వచ్చేశారు. ఉన్కో చౌరంగీ పర్ హీ రోకా గయా. ఆయన్ని అక్కడే పోలీసులు ఆపేశారు. పర్ భీడ్ కి అధికతా కే కారణ్ పులిస్ జులూస్ కో రోక్ నహీ సకీ. కానీ ఎంతమంది నన్ను ఆపుతారు, వేల సంఖ్యలో వచ్చారు అక్కడ జనాలు. అంతమంది ఒక్కసారిగా వచ్చేసరికి వాళ్ళని ఆపలేకపోయారు పోలీసులు కూడా. मैदान के मोड़ पर पहुंचते ही पुलिस ने लाठियां चलानी शुरू कर दी. ఇక వాళ్ళు అలా గుంపులుగా తరలిస్తుంటే వాళ్ళని ఎలా ఆపాలో అర్థం కాక లాఠీ చార్జ్ చేసేశారు, అందరినీ కొట్టడం స్టార్ట్ చేసేశారు. బహుత్ ఆద్మీ ఘాయల్ హుయే, చాలా మంది దెబ్బలు తిన్నారు. సుభాష్ బాబు పర్ భీ లాఠియా పడి, సుభాష్ చంద్రబోస్ని కూడా కొట్టారట, చాలా దెబ్బలు తగిలాయి ఆయన కూడా. సుభాష్ బాబు బహుత్ జోరోं से వందే మాతరం బోల్ రహే థే. ఆ దెబ్బలు తింటూ ఆయన గట్టిగా వందే మాతరం అని అరుస్తున్నారు. జ్యోతిర్మయ్ గంగూలీనే సుభాష్ బాబు సే కహా आप इधर जाइए, पर సుభాష్ బాబు ने कहा आगे बढ़ना है. సో ఆ దెబ్బలు తింటున్న సుభాష్ చంద్రబోస్ని చూసి జ్యోతిర్మయ్ గంగూలీ ఆయన ఏం చెప్పారు, సుభాష్ బాబు మీరు ఇటు వచ్చేసేయండి అన్నారు. కానీ ఈయన వెనకడుగు వేయలేదు, అలాగే వందే మాతరం అని అరుస్తూ దెబ్బలు తింటూ ముందుకే వెళ్తూ ఉన్నారు. यह सब तो अपने सुनी हुई लिख रहे हैं, पर सुभाष बाबू का और अपना विशेष फासला नहीं था. सुभाष बाबू बड़े जोर से वंदे मातरम बोलते थे, यह अपनी आंख से देखा. సో నేను రాసేది మీరు చదువుతున్నారు కదా, కానీ అసలు నా కళ్ళ ముందు జరుగుతోనింది ఆ సిచ్యువేషన్. సుభాష్ చంద్రబోస్, నేతాజీ సుభాష్ చంద్రబోస్, సుభాష్ బాబు ఆయన పెద్దగా గట్టిగా వందే మాతరం అరుస్తూ ఆయన ముందుకెళ్తున్నటువంటి ఆ దృశ్యాన్ని నేను నా కళ్ళతో చూశాను. पुलिस भयानक रूप से लाठियां चल रही थी. భయంకరంగా పోలీసులు లాఠీచార్జ్ చేస్తున్నారు. क्षितिज चटर्जी का फटा हुआ सिर देखकर तथा उसका बहता हुआ खून देखकर आंख मिच जाती थी. क्षितिज चटर्जी ఆయనకైతే అసలు ఆయన తల పగిలిపోయి రక్తం కారుతూ ఉనింది. సో అది నా కళ్ళ ముందు ఇంకా అలాగే కనిపిస్తూ ఉంది ఆ దృశ్యం. इधर यह हालत हो रही थी कि उधर स्त्रियां मॉन्यूमेंट की सीढ़ियों पर చడ్ జెండా ఫెహరా రహీ థీ. ఇక్కడ ఇదంతా జరుగుతున్నా కూడా ర్యాలీ ఎక్కడ ఆగలేదు. ఆ స్త్రీలంతా కలిసి ఆ మెట్లపైకి వెళ్ళి ఆ మాన్యుమెంట్ దగ్గర జెండా ఎగరేశారు. और घोषणा पढ़ रही थी. ఆ చేయాల్సినటువంటి ప్రతిజ్ఞని వాళ్ళు గట్టిగా చదువుతున్నారు. స్త్రీయా బహుత్ బड़ी సంఖ్య में पहुंच गई थी. స్త్రీలంతా చాలా ఎక్కువ సంఖ్యలో అక్కడికి వచ్చారు. ప్రాయ సబ్కే పాస్ జెండా థా. దాదాపుగా అందరి చేతిలో జెండా ఉనింది. जो वॉलंटियर गए थे वे अपने स्थान से लाठियां पड़ने पर भी हटते नहीं थे. ఎవరైతే వాలంటీర్స్ గా ఉన్నారో సో వాళ్ళందరూ ఎన్ని దెబ్బలు తింటున్నా కూడా అక్కడి నుంచి కదలలేదు. సుభాష్ బాబు को पकड़ लिया गया और गाड़ी में बैठाकर लाल बाजार लॉकअप में भेज दिया गया. సుభాష్ బాబుని పట్టుకున్నారు, నేతాజీ సుభాష్ చంద్రబోస్ని అరెస్ట్ చేసేశారు, ఆయన్ని లాల్ బాజార్ లాకప్ కి తీసుకెళ్లిపోయారు. कुछ देर बाद ही स्त्रियां जुलूस बनाकर वहां से चली. తర్వాత కాసేపటికి స్త్రీలందరూ కూడా అక్కడి నుంచి ఒక ర్యాలీగా బయలుదేరారు. సాత్ మే బహుత్ బड़ी भीड़ इकट्ठी हो गई. సో వాళ్ళ చుట్టూ కూడా చాలా మంది గుంపులుగా గుమిగూడారు. బీచ్ మే పులిస్ కుచ్ ఠండీ పడి థీ. సో కాసేపటికి పోలీసులు కూడా కొంచెం తమాయించుకున్నారనమాట, కొంచెం ఆ లాఠీ చార్జ్ని కూడా ఆపారు. ఉస్నే ఫిర్ డండే చలానే షురూ కర్ దియే. తర్వాత మళ్ళీ కొట్టడం స్టార్ట్ చేశారు. अब की बार भीड़ ज्यादा होने के कारण बहुत आदमी घायल हुए. ఈసారి ఇంకా ఎక్కువ జనాలు ఎక్కువైపోయేసరికి చాలా మంది దెబ్బలు తిన్నారట.
धर्मतल्ले के मोड़ पर आकर जुलूस टूट गया और करीब 50-60 स्त्रियां वही मोड़ पर बैठ गई. సో ధర్మతల్లా దగ్గరికి వచ్చిన తర్వాత ఆ సందు దగ్గరికి వచ్చిన తర్వాత ఆ కార్నర్ దగ్గర దాదాపుగా 50 నుంచి 60 మంది స్త్రీలు అక్కడ కూర్చునేశారట. पुलिस ने उनको पकड़कर लाल बाजार भेज दिया. వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసేసి लाल बाजार దగ్గర ఉన్న లాకప్ కి పంపించేశారట. स्त्रियों का एक भाग आगे बढ़ा जिसका नेतृत्व विमल प्रतिभा कर रही थी. సో అయితే కొంతమంది స్త్రీల టీం మాత్రము వాళ్ళందరూ కూడా ముందు వెళుతూ ఉన్నారనమాట. సో వాళ్ళకి లీడర్గా విమల్ ప్రతిభ ఆవిడ ఒక లీడర్షిప్ క్వాలిటీస్ని మెయింటైన్ చేస్తూ వాళ్ళని ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. ఉన్కో బహు బాజార్ కే మోడ్ పర్ రోకా గయా. వాళ్ళని బహు బాజార్ యొక్క కార్నర్లో ఆపేశారట. और वे वही मोड़ पर बैठ गई. అయితే వాళ్ళందరిని అక్కడ ఆపేశారు కదా, సో వాళ్ళు అక్కడే ఆగిపోయారనమాట. ఆస్పాస్ బహుత్ బడి భీడ్ ఇకట్టీ హో గయి. చుట్టుపక్కలంతా కూడా చాలా మంది గుంపుగా చేరారంట. జిస్ పర్ పులిస్ బీచ్ బీచ్ మే లాఠీ చలాతీ థీ. అయితే అలా గుంపులుగా చేరినప్పుడు అంతా కూడా వీళ్ళు ఏం చేస్తున్నారు, బ్రిటిష్ వాళ్ళు మళ్ళీ వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేస్తూ ఉన్నారు, వాళ్ళని కొడుతూ ఉన్నారు. इस प्रकार करीब पौने घंटे के बाद पुलिस की लारी आई और उनको लाल बाजार ले जाया गया. అయితే ఇలా వాళ్ళు లాఠీ చార్జ్ చేయడం, కాసేపటికి వాళ్ళు పెద్ద లారీలు తీసుకొచ్చేసి పోలీసులంతా కూడా అక్కడ ఉన్న వాళ్ళ భారతీయులందరినీ కూడా లాల్ బాజార్ లాకప్ కి తీసుకెళ్లిపోతూ ఉన్నారు. और भी कई आदमियों को पकड़ा गया. ఇంకా చాలా మందిని పట్టుకెళ్లారు. అలాగే ब्रिजलाल गोयनका जो कई दिन से अपने साथ काम कर रहा था और दमदम जेल में भी अपने साथ था, पकड़ा गया. అయితే బ్రిజ్లాల్ గోయంకా ఆయన ఎవరు అంటే మాతో పాటు, అంటే ఎవరైతే దీనికి కార్యకర్తలుగా అంటే ఈ టీమ్స్కి లీడర్స్గా ఉండి ఇదంతా చూసుకుంటూ ఉన్నారో, సో మాతో పాటు బ్రిజ్లాల్ గోయంకా కూడా ఉన్నారు. ఆయన మాతో పాటు దమ్దమ్ జైల్లో కూడా గడిపారు. ఆయన్ని కూడా అరెస్ట్ చేసేశారు. पहले तो वह झंडा लेकर वंदे मातरम बोलता हुआ मॉन्यूमेंट की ओर इतने जोर से दौड़ा कि अपने आप ही गिर पड़ा और उसे एक अंग्रेजी घुड़सवार ने लाठी मारी. फिर पकड़कर कुछ दूर ले जाने के बाद छोड़ दिया. అయితే ఈయన ఏం చేశారు, బ్రిజ్లాల్ గోయంకా స్వతహాగా జెండా పట్టుకుని గట్టిగా వందే మాతరం అని అరుస్తూ మాన్యుమెంట్ వైపు పరిగెత్తారట. సో అలా పరిగెత్తు ఆయన పడిపోయేసరికి ఏం చేశారు, ఇప్పుడు ఇక్కడంతా పోలీసులు తిరుగుతూ ఉన్నారు కదా, గుర్రాల పైన జీప్స్లో వెహికల్స్లో తిరుగుతూ ఉన్నారు. సో గుర్రపు స్వారీ చేస్తున్నటువంటి ఒక ఆఫీసర్ వచ్చేసి ఏం చేశారు, ఈయన్ని కొట్టి దూరంగా లాక్కెళ్ళి వదిలేశారట. इस पर वह स्त्रियों के जुलूस में शामिल हो गया और वहां पर भी उसको छोड़ दिया. तब वह 200 आदमियों का जुलूस बनाकर लाल बाजार गया और वहां पर गिरफ्तार हो गया. అయితే అక్కడ వదిలేగానే ఈయన ఏం చేశారు, అక్కడ స్త్రీలందరూ కూడా గుంపులుగా వాళ్ళు ఉన్నారు కదా, సో వాళ్లతో చేరి వాళ్ళందరినీ ఒక ర్యాలీ లాగా తీసుకెళ్లారట. ఎక్కడికి తీసుకెళ్లారు, లాల్ బజార్ లాకప్ కి తీసుకెళ్లారు. సో సుభాష్ చంద్రబోస్ అరెస్ట్ చేసి పెట్టింది అక్కడే కదా, వీళ్ళందరూ అక్కడికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళి వీళ్ళంతా కూడా పెద్దగా అరుస్తూ గోల చేస్తూ ఉండేసరికి వీళ్ళు ఏం చేశారు, బ్రిటిష్ వాళ్ళు అక్కడ వీళ్ళందరినీ అరెస్ట్ చేసేసారు. గిరఫ్తార్ కర్నా అంటే అరెస్ట్ చేయడం అనమాట. మదాల్సా భీ పకడీ గయి థీ. సో మదాల్సా ఆవిడ్ని కూడా అరెస్ట్ చేసేశారు. ఉస్సే మాలూమ్ హువా కి ఉస్కో థానే మే భీ మారా థా. తర్వాత తెలిసింది ఏంటి అంటే మదాల్సా ఆవిడని అరెస్ట్ చేశారని చెప్పాను కదా, సో ఆవిడని స్టేషన్లో కూడా బాగా కొట్టారట. సబ్ మిలాకర్ 105 స్త్రీయా పకడీ గయి థీ. మొత్తం మీద అందరూ కలిసి 105 మంది స్త్రీలు వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసేశారు. బాద్ మే రాత్ కో 9 బజే సబ్కో ఛోడ్ దియా గయా. తర్వాత కొంచెం అందరూ శాంతించాక ఎటు వాళ్ళు అటు వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు రాత్రి 9 గంటలకి ఆడవాళ్ళందరినీ కూడా వదిలేశారట. కలకత్తా మే ఆజ్ తక్ ఇతనీ స్త్రీయా ఏక్ సాత్ గిరఫ్తార్ నహీ కీ గయి థీ. కలకత్తాలో ఇప్పటి వరకు ఒకేసారి అంతమంది ఆడవాళ్ళని ఎప్పుడు అరెస్ట్ చేసింది లేదు, ఇదే మొట్టమొదటిసారి. करीब 8 बजे खादी भंडार आए तो कांग्रेस ऑफिस से फोन आया कि यहाँ बहुत आदमी चोट खाकर आए हैं और कई की हालत संगीन है, उनके लिए गाड़ी चाहिए. అయితే దాదాపు రాత్రి 8 ఆ టైంలో ఖాదీ భండార్ దగ్గరికి వచ్చిన తర్వాత వీళ్ళు కాంగ్రెస్ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చిందట. చాలా మంది దెబ్బలు తిని గాయాల పాలై వచ్చున్నారు, కొంతమంది పరిస్థితి అయితే చాలా విషమంగా ఉంది, చాలా సీరియస్ కండిషన్లో ఉన్నారు, వాళ్ళని తీసుకెళ్లాలంటే
వెహికల్ కావాలి అని ఫోన్ చేశారట. जानकी देवी के साथ वहां गए, बहुत लोगों को चोट लगी हुई थी. डॉक्टर दास गुप्ता उनकी देखरेख तथा फोटो उतरवा रहे थे. उस समय तक 67 आदमी वहां आ चुके थे. बाद में तो 103 तक आ पहुंचे. అయితే జానకి దేవితో కలిసి అక్కడికి వెళ్ళాం మేమందరము. వెళ్తే అక్కడ చూసినట్లయితే చాలా మందికి గాయాలై ఉన్నాయి. బహుత్ లోగోంకో చోట్ లగి హుయి థీ. తర్వాత అక్కడ డాక్టర్ దాస్ గుప్తా ఆయన అందరికీ అక్కడ సేవలు చేస్తూ ఉన్నారు. అంటే ఎవరైతే దెబ్బలు తగిలించుకున్నారో వాళ్ళందరికీ కూడా కట్టడము, వాళ్ళకి ఫస్ట్ ఎయిడ్ చేయడము ఇవన్నీ చేస్తూ ఉన్నారు. సో అప్పటికే అక్కడికి 67 మెంబర్స్ దాకా వచ్చేస్తున్నారనమాట. बाद में तो 103 तक ఆ పహుంచి తర్వాత 67 నుంచి ఆ కౌంట్ కాస్త 103కి పెరిగిపోయింది. అంతమంది వచ్చారు దెబ్బల పాలై. अस्पताल गए लोगों को देखने से मालूम हुआ कि 160 आदमी तो अस्पतालों में पहुंचे और जो लोग घरों में चले गए वे अलग है. హాస్పిటల్కి వెళ్ళి మేము పరామర్శించి తెలుసుకున్న తర్వాత తెలిసింది ఏంటి అంటే దాదాపుగా 160 మంది హాస్పిటల్స్లో గాయాల పాలై ఉన్నారు. హాస్పిటల్కి రాకుండా ఇళ్లకు వెళ్ళిపోయిన వాళ్ళ సంఖ్య అయితే వేరుగా ఉందట. ఇస్ ప్రకార్ 200 ఘాయల్ జరూర్ హుయే హై. సో అలా ఇలా చూసుకున్నట్లయితే ఒక 200 మంది తీవ్రంగా గాయాల పాలయ్యారు. పకడే గయే ఆద్మియోం కి సంఖ్యా కా పతా నహీ చలా. సో వీళ్ళెవరు దెబ్బలు తిని బయట ఉన్న వాళ్ళు, ఇంకా దెబ్బలతో అరెస్ట్ అయిపోయి లాకప్లో ఉన్న వాళ్ళు ఎంతమందో ఇంకా తెలియలేదట. पर लाल बाजार के लॉकअप में स्त्रियों की संख्या 105 थी. आज तो जो कुछ हुआ वह अपूर्व हुआ. बंगाल के नाम या कलकत्ता के नाम पर कलंक था कि यहाँ काम नहीं हो रहा है, वह आज बहुत अंश में धुल गया और लोग सोचने लग गए कि यहाँ भी बहुत सा काम हो सकता है. అయితే ఇప్పటి వరకు ఎప్పుడు కూడా కలకత్తాలో 105 మంది స్త్రీలు ఒకేసారి అరెస్ట్ అవ్వడం అనేది అసలు ఎక్కడా కూడా జరగలేదు. ఇక్కడ జరిగింది. సో జరిగింది మొత్తం కూడా మంచికి ఏం జరగలేదు, ఒక అపకీర్తి అన్నమాట ఇది. అంటే స్వాతంత్రం కోసం పోరాడుతూ సో వాళ్ళు ఇంత చేశారు ఇక్కడ మనల్ని, కానీ ఇక్కడి నుంచి కూడా మేము ఎంతో చెయ్యగలము, పోరాటము ఇంకా కొనసాగించగలము, ఎంతో చెయ్యగలము అని భావిస్తున్నాను అని చెప్పేసి ఆయన తన డైరీలో రాసుకున్నారనమాట. సో చూసారా, అంటే పోరాటాలు చేస్తున్నప్పుడు సంఘటనల్లో ఒక రోజు జరిగినటువంటి సంఘటన, సుభాష్ చంద్రబోస్ అక్కడ అందరినీ ఒక చోట కలిసి జనవరి 26న మన జెండాని ఎగురవేసి భారతీయులందరూ కూడా వాళ్ళు ఓపెన్ ఛాలెంజ్, బ్రిటిష్ వాళ్ళకి ఓపెన్ ఛాలెంజ్ ఇచ్చి వ్యతిరేకతని తెలుపుతూ అక్కడ ప్రతిజ్ఞ చేయాలి అనుకున్నప్పుడు దాన్ని బ్రిటిష్ వాళ్ళు ఎలా అడ్డుకున్నారు, ఎలా అరెస్ట్ చేశారు, ఎలా లాఠీచార్జ్ చేశారు, సో ప్రజల మీద ఎలా దాడి చేశారు భారతీయుల మీద అనే దాని గురించి ఈ డైరీకా ఎక్ పన్నా అనేటువంటి ఈ లెసన్లో చెప్పడం జరిగిందనమాట. ఐ హోప్ మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇన్ కేస్ దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.